Hello, welcome to our channel Back to the Lift. Today you can see our famous Mr. Tarun, the handsome Mr. Tarun. ఎంతో మంది అమ్మాయిలు డొల్ల కొట్టినాడు. ఈ అబ్బాయిని జాగ్రత్తగా చూడండి. ఇగోండి కార్తీక్ ముఠా మేస్త్రి, చింపేస్తాడు, షేక్ చేస్తాడు. ఏ అడ్డా అయినా మావాడి స్పీడ్ అంతే. షేక్ పెట్టుకెళ్తున్నాడంట. ఎందుకు వెళ్తున్నారు చెప్పండి కార్తిక్ గారు. షేక్ చేయడానికి. ఎందుకు షేక్ చేయాలనుకుంటున్నారు? మిల్క్ షేక్ కావాలి. మిల్క్ షేక్ చేయాలి కాబట్టి షేక్ పెట్టుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి షేక్ చేస్తారంట కార్తిక్ గారు. తరుణ్ గారి రియాక్షన్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కంటిన్యూయింగ్ టు కార్తిక్. కెన్ యూ టెల్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్? నథింగ్ మ్యాన్. చూసారండి మనిషి ఎట్లా ఉన్నాడు. ఓకే గాయస్, సో యూ కెన్ సీ నౌ వీఆర్ ఇన్ ద బేస్మెంట్. ఈ బ్లాగ్ ముందు కూడా మీరు బేస్మెంట్ చూపించి ఉంటారు. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ లొకేషన్. వీఆర్ గోయింగ్ ఇన్ ఎ సనీ టు ECIL టు అటెండ్ ఎ ఫ్రెండ్ సంగీత్ పార్టీ. సో buddies, let us go. Today we have our world famous lover Mr. Karthik. వరల్డ్ ఫేమస్ లూజర్. చూసారా మా వాడు కార్తిక్ గారు ఇవాళ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి తరుణ్ అని అసలు ఏం మాట్లాడట్లేదు, చాటింగ్ మీద చాటింగ్ చేస్తున్నాడు. మీ పని చెప్తానండి, వేరే బ్లాగ్లో మీ పని చెప్తాను. ప్రజెంట్ కార్తిక్ గారి మీద ఫోకస్ చేద్దాం. కార్తిక్ గారు ఎస్ బాడీ, చెప్పాలి ఏదైనా మీరు చెప్పండి. మా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ఏం చెప్పమంటారు చెప్పండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇలా మేము అంత నీట్గా మంత్రాలు జపిస్తున్నామంటే దానికి కారణం ఈ అబ్బాయి అండి, తరుణ్. మమ్మల్ని ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్ళాడు. వెరీ గుడ్ బాయ్ అండ్ వెరీ సనాతన్ ధర్మ బాయ్. అవినాష్ చూడు ఇక్కడ ఏమన్నా ఏది దేని గురించి ఏం మార్చాలా? ఏసీ వస్తుంది. ఏసీ బాగానే వస్తుంది. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో వీఆర్ క్రాసింగ్ అవర్ కమ్యూనిటీ. మా కమ్యూనిటీ పేరు, మా ఫ్లాట్ పేరు చెప్పలేను కొన్ని రీజన్స్ వల్ల, కానీ మా కమ్యూనిటీ మీకు చూపిస్తున్నానండి. అందమైన కమ్యూనిటీ. ఇంత అందమైన కమ్యూనిటీ హైదరాబాద్ నలుమూలాలు ఎక్కడ లేదు. కమ్యూనిటీ బయటికి వచ్చేసాము, మెయిన్ రోడ్ ఎక్కేస్తున్నాము. మీరు వెహికల్స్ చూడొచ్చండి. ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ద వెహికల్స్ ఈస్ గోయింగ్ ఆన్. ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ ఓన్ రూట్స్. టేక్ లెఫ్ట్ కార్తిక్. ఆఫీస్. ఓకే, ఆఫీస్లో ఛార్జర్ మర్చిపోయాము. సో ఆఫీస్లో ఛార్జర్ తీసుకొని మేము తర్వాత లొకేషన్కి వెళ్ళాలి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. రెడీ? యు ఆర్ రెడీ విత్ ద వీఆర్ రెడీ. వీఆర్ గోయింగ్ టు ECIL వియా సఫీల్గూడ. కార్తిక్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇవాళ బ్లాగ్ చేస్తున్నాము బికాస్ వీఆర్ గోయింగ్ టు పెళ్ళి కొడుకు ఫంక్షన్. సో ఐ హోప్ యూ కెన్ సీ ద రోడ్. ఈ బస్సు కూడా ఎటో వెళ్తుంది. లక్డీ కపూల్, ఎర్రగడ్డ. ఏ బూతుల్లా కాదు. ఇది మనం వే పెట్టేయచ్చు కదా. ఇప్పుడు ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవచ్చా? మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు కార్తిక్ గారు. హరే కృష్ణ. స్ట్రైటా? హరే కృష్ణ 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 హరే హరే. మీరు ఎటు వెళ్ళినా ECILకే తేలుతారండి, ఎటు వెళ్ళినా. సరే అయితే మై డియర్ సబ్స్క్రైబర్స్, we need someone who can guide us రిగార్డింగ్ వాట్? regarding a route. తరుణ్ ఇస్ దేర్ కదా. Tarun is sitting back. ఓకే బ్రో, ఐ విల్ గైడ్ యూ. You are the యా ఐ విల్ గైడ్ యూ బ్రో. Karthik is the rider. వెరీ సింపుల్ బ్రో, ఫాలో ద మెట్రో ట్రాక్. అక్కడ పెట్టేసి అవినాష్ అది అక్కడ ఎక్కడ కార్ కి ఫిక్స్ చేసేసి రూట్. ఆ రూట్ నేను చెప్తానులే. కాదు, ఆ వ్లాగ్ లో రూట్ చూస్తూ ఉంటాం, నువ్వు ఇక్కడ మాట్లాడు. బ్లాగ్లో రూట్ చూస్తూ ఉంటారా? అర్థం కాలే. Vlog is about the Hyderabad roads. ఓకే, So fix it to the dashboard. ఓకే, లైక్ ఇలా పెట్టమంటావా? అది నుంచోదు కదా, పడిపోతుంది. ఒకటి కొనుక్కోవాలి. అది 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 ఉంటుంది. తరుణ్ గారు ఏం చెప్తున్నారంటే ఇది కార్కి పర్మనెంట్గా స్టిక్ అయ్యేటట్టు ఏదైనా పెట్టమంటున్నారు. కానీ మన ఇట్లా పోవచ్చా? ట్రైపోర్డ్కి లేదండి, అట్లా పోలేము. ఇది బోరమండ దారండి. కార్తిక్ గారు ఇట్లా పోదామంటున్నారు, కానీ అట్లా పోనేము. మనం ఇట్లనే వియా లక్డీ కపూల్ ఇంకా సఫీల్ కూడానే పోవాలండి. మనం ఎక్కడున్నాం చూపి ఫస్ట్. మనం ఇప్పుడు కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఉన్నామండి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అలా నేరుగా సఫీల్ కూడా, అక్కడ నుంచి ECILకి వెళ్ళిపోద్దామంటే పెద్ద విషయం లేదు.
గాంధీ భవన్ ముందు గాంధీ భవన్ దగ్గర గాంధీ తాతకి నమస్కారాలు పెట్టి అక్కడి నుంచి మేము బయలుదేరుతామండి. మాకు గాంధీ తాత అంటే చాలా రెస్పెక్ట్. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. సో ఇది తీసుకురావాల్సిందిరా వెల్లంకి, ఆడ పెట్టేసే ఉన్నాం కదా. సర్లే, బెల్లంకి ఫుడ్స్ దాటేసాము. చాలా ఫేమస్ ఇక్కడ మోతీనగర్లో. దాటేసి ముందుకెళ్తున్నాం. ఇదే మా హాస్పిటల్, టేకింగ్ దట్ హాస్పిటల్, పెట్టలాడుతున్న హాస్పిటల్. అండ్ 30,000కి అది మేము టేక్ ఓవర్ చేస్తున్నాం అతి తొందరలో స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. చిన్న హాస్పిటల్, దాంట్లో ఫార్మసీ ఉంటుంది, 3 క్లినిక్లు ఉంటాయి. ఓకే బ్రో, సో వీఆర్ గోయింగ్ వి జస్ట్ క్రాస్ ద పార్క్ అండ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోబోతున్నాము. హియర్ వి ఆర్ టేకింగ్ లెఫ్ట్ అండ్ అవర్ అవినాష్ ఇస్ ద గైడర్, ఐ యామ్ ద రైడర్ విత్ అండ్ డ్రైవర్ కార్తిక్. బిసైడ్ తరుణ్ ద రాక్ స్టార్ తరుణ్ గారితో మీరు చూడొచ్చు రాక్ స్టార్ని. విత్ రాక్ స్టార్ తరుణ్, విత్ ద రైడర్ Mr. Karthik, and I am navigator Avinash. So, holding a selfie stick, I don't know what you call it. We are going straight. రాజీవ్ నగర్కి వచ్చేసామండి మోతీనగర్ నుంచి. దిస్ ఈజ్ అన్ అకంప్లిష్మెంట్, అచీవ్మెంట్. పార్టీ చేసుకోవాలండి. మిడ్లాండ్ వచ్చిందా? మిడ్లాండ్ బేకరీ కూడా వచ్చేసిందండి. వెర్ ఇస్ దట్ మిడ్లాండ్ బేకరీ? ఇక్కడ మోతీనగర్ చాలా ఫేమస్ మిడ్లాండ్ బేకరీ అండి. మీకు క్యాప్ డే అని కనిపిస్తుంది కదా, ఈ క్యాప్ డే దాటిన తర్వాత మిడ్లాండ్ బేకరీ. ఏంటి చెప్పు, ఆ తాతకు మిడ్లాండ్ తాత వ్లాగ్లో రాలేదండి, తాత మిస్ అయిపోయారు. తాతను కూడా కవర్ చేసుకుందాం అనుకున్నాం. అవన్నీ తీసుకోమంటున్నాడు. చూడండి, ఈ మనిషి అవ్వ తాత అంటాడు. ఓకే అండి, మేము వెళ్తున్నాము, బయలుదేరుతున్నాము. అడ్డుగా ఆటో వచ్చింది. సుమేధ హై స్కూల్ దాటేస్తున్నామండి. సుమేధ హై స్కూల్ చాలా ఫేమస్ స్కూల్ అండి ఈ ఏరియాలో. మన ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ నుంచి వస్తారండి చాలామంది. హైదరాబాద్లో ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా కష్టపడి చదువుకుంటారు ఇక్కడ పిల్లలు. వేరే స్కూల్స్ కాదండి, తరుణ్ గారు వేరే స్కూల్లో టీచర్లు బాగా చెప్పట్లేదని కాదండి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో మీరు చూస్తే బేసిక్గా అక్కడ నుంచి ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ బయటకు వస్తారు. ఎందుకంటే అవినాష్ కూడా అక్కడే చదివాడండి. అలా కాదండి, ఈ స్కూల్ చాలా, రానా కూడా ఇక్కడే చదివాడండి. అలా రానా అక్కడ అది కాదండి. నేను దగ్గుబాటి రానా గారు, అజరుద్దీన్ వాళ్ళ అబ్బాయి, మేమందరము గుడ్ సమారిటన్ స్కూల్లో చదువుకున్నామండి. పెద్ద బాగా మంచి ఇంటెలిజెంట్లు అండి. రామ్ చరణ్ కూడా 10th మా స్కూల్లోనే చదివాడండి. కానీ నేను చెప్తుంది సుమేధ హై స్కూల్, ఎందుకంటే ఇక్కడ చాలా మంచి పిల్లలు మన ఏరియాలోనే బాగా కష్టపడుతూ పగలు రాత్రి చదివి బాగా సక్సెస్ అయిన పిల్లలు ఈ సుమేధ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చారండి. నాకు సుమేధ స్కూల్కి ఏం సంబంధం లేదండి. కానీ నేను విన్నది ఏంటంటే ఆ స్కూల్లో చాలా పిల్లలు చాలా కష్టపడతారు. ఆ ప్రిన్సిపల్ కూడా చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. ఏదైనా మన గురుగారి మీదనే ఉంటుంది. సుమేధ ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ చాలా మంచోళ్ళు, చాలా స్ట్రిక్ట్. అట్లనే పిల్లల్ని బాగా చదివిస్తారు. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే నా స్కూల్ గుడ్ సమారిటన్ గురించి చెప్తున్నాడు. సో గుడ్ సమారిటన్లో అవినాష్ చదవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ అవినాష్ ఎంతమందిని గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేశాడో అక్కడ చెప్పలేము. కానీ మీరందరూ కూడా గర్ల్ ఫ్రెండ్స్ని కావాలి అనుకుంటే ఆ స్కూల్లో చదవండి. అండ్ మళ్ళీ వాళ్ళతో కొట్టించుకోవాలనుకుంటే వెనకాల కలవండి. చూసారా అండి ఈ అబ్బాయి స్టోరీ. ఈ అబ్బాయి అయితే మెరిడియను, ఓక్రిడ్జు, డిపిఎస్ అలాంటి దానికి సపోర్ట్ చేస్తాడంటే. సుమేధ అంటే ఎందుకు వేరే స్కూల్స్ బాగాలేవా అన్నాడు. ఈ అబ్బాయిని జాగ్రత్తగా చూడండి. సుమేధకు అగెనెస్ట్గా ఉన్నాడు. ఈ డిపిఎస్, డిబ్బరు, ఆర్కిడ్స్ అన్ని, సిల్వర్ ఓక్స్ అన్నిటికీ ఇతనే అండి బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళందరినీ సపోర్ట్ చేసేది. అబ్బాయిని జాగ్రత్తగా చూడండి అండి. ఓన్లీ డాన్ బాస్కో అంట మాట మారుస్తున్నాడండి. మిస్టర్ తరుణ్ గారు ఏదో బిజీ ఉన్నట్టున్నారు. ఓకే మన రూట్ ఏముందండి, అట్ట వెళ్ళిపోదాం కానీ లెఫ్ట్ కొట్టు. రూటరు అప్పుడు నువ్వు రూట్ చెప్పకుండా ఇప్పుడు లెఫ్ట్ ఇప్పుడు కొట్టంటే ఇంతకుముందు నేను అటు వెళ్ళిపోతే ఏం చేస్తావు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? చూసారండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్ అంటాడు. రూటర్ అంటాడు. నావిగేటర్ అంటే ఒక రెస్పెక్ట్ అండి. రూటర్ అంటాండి. నేనేమన్నా వైఫైనా అండి? నేను అందరికి సిగ్నల్ సప్లై చేస్తున్నాను అండి. రూటర్ అంటున్నాడు. నీ దగ్గర సిగ్నల్స్ వైఫై లాగా ఉంటాయి మరి. చూసారండి ఎంత బాగా కవర్ చేస్తున్నాడు. అందరు నీ దగ్గరికి వచ్చి పడేస్తారు. చూసారా అండి, అందరు నా దగ్గరకు వచ్చి పడేస్తారు. నేను వైఫైని, అందరు నాకు వచ్చి అతుక్కుంటారు. భలే చెప్తాడండి.
చూశారా అండి అబ్బాయి గురించి ఎట్ట మాట్లాడుతున్నాడు. చీ. ఇదేదో ఆటో మీద సుకేతన డిటిసిపి ప్లాట్స్ అని రాసుండే అండి విత్ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళ పబ్లిసిటీ మనకేమీ వాళ్ళు మనకేమీ క్యాన్సల్ పబ్లిసిటీ క్యాన్సల్ అండి. క్యాన్సల్ సుకేతన వారు మీకు పబ్లిసిటీ చేయట్లేదు. మీకు చేయాలంటే అర్జెంట్ ఫుల్ డబ్బులు పంపించండి. కట్టలు సూట్ కేసులు ముందు రెండు సూట్ కేసులు ఇట్లా పంపించండి. అప్పుడు మేము మీకు పబ్లిసిటీ చేస్తామండి. మేము ఎవరికి యాంటీ కాదండి. మాకు ఎవరు డబ్బులు ఇవ్వాలని సపోర్ట్ చేస్తాము. రేవంత్ రెడ్డి కూడా చేస్తావా? అరే రేవంత్ రెడ్డి మా గురుగారు, తెలంగాణ దేశం నాన్న, మనందరు మామయ్య రేవంత్ రెడ్డి గారు వర్తిల్లాలి. కాంగ్రెస్ పార్టీ వర్తిల్లాలి. ఆల్మోస్ట్ వెంగళరావు నగర్ చౌరస్తాకు వచ్చామండి. ఓకే అండి, మనం ఎస్ఆర్ నగర్ దాటేసి అమీర్పేట వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ రాని వాళ్ళకి కొంతమంది ఉంటారు ఊర్లో, అమలాపురం, భీమవరం, నెల్లూరు, రాయలసీమ, కర్నూలు, అక్కడ చాలామందికి హైదరాబాద్ తెలియదండి. మీకు చూపిస్తున్నాను నేను. ఇది పైన మెట్రో కనిపిస్తుంది మీకు. కింద మనం రోడ్వే మార్గాన ఎస్ఆర్ నగర్ దాటి అమీర్పేట వెళ్ళిపోతున్నాము. అమీర్పేట అనేది సాఫ్ట్వేర్ హబ్ అండి. ఇక్కడ చాలామంది కోచింగ్ తీసుకొని పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తారు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో. మీకు చూడొచ్చు హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా ఎక్కువ అండి. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. ముంబై, బెంగళూరు, పూణే అని విన్నామండి. ఇప్పుడు మెల్లిగా హైదరాబాద్ కూడా తయారవుతుందండి. ఇది మోస్ట్ వయబుల్ సిటీ టు లివ్ ఇన్ అని మనకు 5 సార్లు అవార్డు వచ్చింది. ఇంకా నాకు తెలిసి ఇంకో 5 సార్లు అవార్డు రావచ్చు. దాని తర్వాత ఇక్కడ కూడా బాగా ట్రాఫిక్ పెరగబోతుంది అని నా అంచనా. కానీ దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడే చాలా వరకు సాల్వ్ చేశారండి. అండర్ గ్రౌండ్ పెడతాడంట రేవంత్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ పెట్టారు. ఆల్రెడీ కేటీఆర్ గారు బ్రిడ్జ్లు వేశారు, పైనుంచి దారులు వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కింద నుంచి దారులు వేస్తారు. సో కార్తిక్ గారు కంటిన్యూయింగ్ టు కార్తిక్. Ravant Reddy has taken a new initiative that he will propose underground road system, so that would gonna reduce the traffic, and I am looking forward to see what he is going to make, and then what the changes will happen to Hyderabad. ఓకే అండి, హైదరాబాద్ గురించి మాట్లాడాము. సరే, ఇప్పుడు మనం డైవర్జెన్స్ వచ్చింది చూసారు మీరు. పైన మెట్రో కట్ అవుతుంది. ఒకటి సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోతుంది, ఒకటి స్ట్రైట్గా అలా సఫీల్గఢ్ నుంచి వేరే లైన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కార్తిక్ గారు అదే చెప్తున్నారు. మనం ఎట్లా పోవాలి ఇప్పుడు? స్ట్రైట్ పోవాలండి కార్తిక్ గారు, మొత్తం స్ట్రైట్. అసలు నువ్వు ఏమి పట్టించుకోవద్దు, స్ట్రైట్ వెళ్తూ ఉండండి. ఎవరు ఏం చెప్పినా కాదన్నా, జస్ట్ కీప్ గోయింగ్ స్ట్రైట్. కానీ పెడెస్ట్రియన్స్ వస్తున్నారండి, వాళ్ళని ఏం చేయమంటారు? చూసారా అండి, మధ్యలో సెటైర్లు వేస్తాడు. పెడెస్ట్రియన్లు వస్తున్నారు, గుంటలు వస్తున్నాయి, గుంటలు ఉన్నాయి రోడ్డు మీద. తర్వాత పెడెస్ట్రియన్లు వస్తున్నారు, ఆటోలు బ్రేక్ కొడుతున్నాడు, ప్రతిదానికి సెటైర్ వేస్తున్నాడు. మావాడు పొద్దునే నెల్లూరు చేప తిన్నట్టున్నాడు. తినలేదంట అండి. చూసారా, చేప తినకుండానే సెటైర్లు వేస్తున్నాడు. చేప తింటే ఇంకేం వేస్తాడు? చేప తింటే ఇంకెన్ని సెటైర్లు వేస్తాడు ఆలోచించండి. ఏం వేస్తాడు? ఓకే అండి, మేము కేఎల్ఎం షాపింగ్ మాల్ చూస్తున్నారు. కేఎల్ఎం షాపింగ్ మాల్ దాటేస్తున్నాము. విజయ్ దేవరకొండ అలియాస్ అర్జున్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్ దీనికి. యానిమల్ కావాలండి. ఏదో యానిమల్ అంటున్నాడంటే, యానిమల్ ఏంటి? యానిమల్ సినిమా గురించి మాట్లాడుతున్నావా? ఎస్, మాకు నీలో యానిమల్ కావాలండి. ఓహో, ఎవరికైనా మీలో యానిమల్ కావాలంటే కార్తిక్ గారిని సంప్రదించండి. ఈ బాబుని చూసారా, తరుణ్ ఏమీ మాట్లాడట్లేదు, వెనకాల ఫోన్ చూసుకుంటున్నాడు. చూడండి బాబుని. చాటింగ్ మీద చాటింగ్ అండి, మా అందరికన్నా తెలియగలడు. చాటింగ్లే చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నారు నాకైతే తెలియదండి, దేవుడికే తెలియాలి. ఓకే, కంటిన్యూయింగ్. వీఆర్ క్రాసింగ్ సితారా అండ్ తరుణి అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ బిగ్ బజార్. యూ కెన్ సీ ద బిగ్ బజార్ అండ్ స్మార్ట్ బజార్ హియర్. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉన్నాము. పైన మెట్రో లేన్ కనిపిస్తుంది. కార్తిక్ గారు కూడా డ్రైవింగ్లో బిజీ ఉన్నారు. సో వీఆర్ గోయింగ్. ఏదో కార్తిక్ గారు అంటున్నారు. కార్తిక్ గారు చెప్పండి. నేనేం బిజీ లేను. ఏం బిజీ లేరు, ఫుల్ ఫుర్సత్లో ఉన్నారండి. ఫుల్ ఫుర్సత్. తీన్ మార్ తురుమ్రా. నువ్వు తురుమ్ మావాడు తురుమ్ అండి. స్మార్ట్ కార్తిక్. స్మార్ట్ శంకా. ఏయ్ తురుమ్రా.
పంజా గుట్టొచ్చాము ఇంకెట్ట ఎల్లె సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఓసారి సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఓసారి. పంజాగుట్ట సిగ్నల్. ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉందండి. ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉందండి. అవినాష్ ఉండింది అక్కడే. నిన్న నైట్ నేను అక్కడే గడిపానండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బొక్కలు వేసి నన్ను పిచ్చ కొట్టాడు. నాకు అలవాంటి అండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రావడం. రెగ్యులర్గా నన్ను వచ్చి పట్టుకుంటారు, వేస్తూ ఉంటారండి. నా మీద కేసులు కూడా ఎన్నో ఉన్నాయండి. ఎవరైనా అడగండి పంజాగుట్టలో అవినాష్ అంటే అందరూ గుర్తుపడతారండి. ఇగో అప్పుడప్పుడు నన్ను కలవడానికి వస్తూ ఉంటారు కార్తిక్ గారు, మా విస్టర్. అవునండి. ఇతను ఇగోండి చంచల్ కూడా ఖైదీ. మేము దొరకకూడదని ట్రై చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు దొరికిపోతే అప్పుడప్పుడు అవినాష్ని కలవడానికి వెళ్తాం. అంతే అండి. ఇగోండి మా చంచల్ కూడా వ్యక్తి అండి. ఇతనే చంచల్ కూడా జైలుకి వెళ్ళి వస్తుంటాడు. ఇది మా కార్తిక్ గారు అసలు జైలుకి వెళ్ళారండి. ఇది విస్టర్ ఇతను. అంతే మమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటాడు. ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు అండి, చాలా మంచోడు. ఎంత అండి మాది అక్కడ ఉందండి. మాదే తిహార్ జైలు అండి. విన్నారు కదండి, తిహార్ జైలు అంట. అది ఎక్కడుందో ఏవో కానీ మామూలు కాదండి, సెంట్రల్ జైలు ఇండియాకే తిహార్ జైలు. ఇదే అండి పంజాగుట్టలో పరిస్థితి. చూశారు కదా, ట్రాఫిక్ స్తంభానికి వచ్చేసింది. ఓవర్ బ్రిడ్జ్ మీద మెట్రో ట్రాక్ ఉందండి. ఇదండి హైదరాబాద్ డెవలప్మెంట్. నిజంగా ఏదైతే చూడాలనుకున్నామో ఇదే అండి. ఇదేనా? ఇదే అండి. దీని మించి డెవలప్మెంట్ ఇంకేం కావాలంటే ఇంకా 3-4 వేస్తారు దాని మీద. దుబాయ్ చేసేస్తారా, సింగపూర్ చేసేస్తారా హైదరాబాద్ని? చెప్పండి. చేసేస్తారంట హైదరాబాద్ని, సింగపూర్ చేస్తారంట. కార్తిక్ గారిని కల్పించండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్. ప్లీజ్ మన కార్తిక్ గారికి ఓటేయండి. హైదరాబాద్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కార్తిక్ గారే అవ్వాలి. నాకు ఓటేయాలా? చీఫ్ మినిస్టర్ అందరు కార్తిక్ గారు ఫ్యాన్స్. కార్తిక్ గారికి ఓటేయండి. సిగ్నల్ క్లియర్ అయిందండి, బయలుదేరుతున్నాం. చీఫ్ మినిస్టర్ అందరినీ లుంగిలిప్పి కొడతారు. ఏందండి, ఏం మాట్లాడుతున్నారండి? వ్లాగ్ అండి ఇది. అవునండి, వాళ్ళు సరిగ్గా పరిపాలించట్లేదు. అందుకని ఇప్పుడు ఎట్లా పోవాలండి మనము? స్ట్రైటేనా? స్ట్రైట్ వెళ్ళాలన్నప్పుడు పోదామండి. స్ట్రైటే పోదాం. ఓకే, బ్రేక్. లెఫ్ట్ రైటా? ఇటు ఎట్లెళ్ళినా ఒకటే బ్రో. ఇట్లెళ్ళినా సికింద్రాబాదే, ఇట్లెళ్ళినా సికింద్రాబాదే. ఈసీఐ వెళ్ళాలండి. ఈసీఐ అంటే సికింద్రాబాద్ వెనకమాల. ఇవన్నీ చూపించు మళ్ళీ. ఈ స్టాచ్యూలు చూపిస్తున్నాను చూడండి. ఈ స్టాచ్యూలు ఇగోండి. సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ తాత, నరసింహారావు, అంబేద్కర్ తాత అందరు ఉన్నారు. రాహుల్ గాంధీ, మోడీ అందరు ఉన్నారండి. అందరు మీకు సగల అందరు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ అందరు ఉన్నారు. కరెక్ట్ గా చెప్పు బ్రో. దట్ వాజ్ పివి నరసింహారావు అండ్ దిస్ ఈస్ అంబేద్కర్ స్టాచ్యూ. And look at that statue, which is it's very good. And then people are getting photos. And then besides ఇది ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఫేమస్ నీటి చెరువు ట్యాంక్ బండ్. Our left hand side Buddha is there, and our right hand side Ambedkar is there. So one is Buddha and the one is Ambedkar. Both are great guys. And then that Aarti. So that is, what is that? That symbol is for people who has sacrificed their lives for Telangana. That what is that? Jyoti, right? So this is about Telangana, and if you want to like more, ఇదండి హైదరాబాద్ కోట సెక్రటరియట్. చూశారు కదా ఏ సైజ్ లో ఉంది, అసలు బద్దలు కొట్టేసింది అసలు సెక్రటరియట్. ఏ ఊరిలో ఏ బాడలో అమెరికా వైట్ హౌస్ కూడా పనికిరాదండి దీని ముందు, మా సెక్రటరియట్ ముందు. నవ్వేస్తున్నాడు, ద్రోహి అండి. అమెరికాని సపోర్ట్ చేస్తున్నాడు చూడండి. అమెరికాని సపోర్ట్ చేయట్లేదండి, వైట్ హౌస్ సపోర్ట్ చేస్తున్నాడు. వైట్ హౌస్ సపోర్ట్ చేస్తున్నాడు. దీని మించి సెక్రటరియట్ ఎక్కడ లేదండి హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎందుకు ఉంటుందండి? మీరు నాకు అడ్డం పెట్టకండి. లెఫ్ట్ కొట్టండి, మీరు లెఫ్ట్ కొట్టండి. ఇగోండి సార్, ట్యాంక్ బండ్ నుంచి లెఫ్ట్ కొట్టి సికింద్రాబాద్ వెనక వైపు నుంచి వెళ్తున్నాము. ఇగోండి అందరి అమర జ్యోతుల గుదురు. అగోండి అమర జ్యోతి. ఓకే, అందరు మనమంతా దాంట్లో కనిపిస్తున్నామండి. మన కారు కూడా దాంట్లో కనిపిస్తుంది.
ఇప్పుడు చూడండి అవర్ కార్ ఈస్ పాసింగ్ దట్ అండ్ దెన్ విజిటింగ్ అవర్స్ ఉంటుందా? డోంట్ నో అండి. వే టు అమోఘం అని అక్కడ రాసాడు బోర్డు. వాట్ ఈస్ దట్? అమోఘం ఈస్ దీస్ పీపుల్ హాస్ డైడ్. In 200 meters at the roundabout, take the first exit and stay on National Highway 44. అవినాష్, సో వేర్ ఆర్ వి? వీఆర్ గోయింగ్ టు సికింద్రాబాద్. దాట్ ఐ నో. అంతే, ఇలా సికింద్రాబాద్ వెళ్తున్నాము. ఓకే. ఎట్లా వెళ్ళినా అట్లనే వెళ్ళాలండి. సికింద్రాబాద్ వెనకమాల నుంచే వెళ్ళాలి. నువ్వు ఎట్లా పోయినా అక్కడికే పోతావు. బాల్నగర్ సికింద్రాబాద్, లక్డీ కపూల్ సికింద్రాబాద్, ఓకే. అమీర్పేట్ సికింద్రాబాద్. ఎట్లా పోయినా అట్లా ఇవ్వండి మ్యాప్స్ అండి. ఇది ఎట్లా చూపిస్తే అట్లా పోతాం మేము. చూస్తున్నారు కదా 37 minutes 15 బీచ్ ఉంటుంది